సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో మైసూర్ బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కప్పు మినపప్పు తీసుకుని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకుని ఉంచుకోండి. నేను పొట్టు పప్పు తీసుకున్నాను, మినప గుళ్ళైనా తీసుకోవచ్చు. పప్పు నానిన తర్వాత దీన్ని శుభ్రంగా పొట్టు లేకుండా కడుక్కోండి. ఈ విధంగా కడిగిన పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో 1 కప్పు మైదా, 1/2 కప్పు పెరుగు, రుచికి తగినంత ఉప్పు, చిటికెడు వంట సోడా వేసి పిండిని బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన పిండిని మూత పెట్టుకుని ఒక 8 గంటల పాటు ఉంచుకోండి. మనం ఉదయానికి వేసుకోవాలంటే నైటే పిండిని రెడీ చేసుకోవాలి. వెబ్సైట్ మరియు యాప్ డెవలప్మెంట్ కోసం సంప్రదించండి. తెలుగు వారి కోసం తెలుగులోనే సంప్రదించే ఏకైక సంస్థ telugureiser.com. 8 గంటల తర్వాత పిండి ఈ విధంగా బాగా పులుస్తుంది. మరొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని బజ్జీలా వేసుకోండి. పిండి ఎక్కువగా పులిస్తే ఇలా బాగా ఉబ్బుతుంది. ఈ విధంగా మిగతా పిండిని మొత్తాన్ని బజ్జీలా వేసుకోండి. బజ్జీ 2 వైపులు వేగే విధంగా ఒకసారి తిప్పండి. బజ్జీ 2 వైపులు వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని అల్లం చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బజ్జీ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.